హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, స్నేహితులారా, మిత్రులారా, శ్రేయోభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క యూట్యూబ్లో ఈ వర్తమానాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. చాలామంది ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నారు, మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. మీరు ఫోన్ కాల్స్ ద్వారా చాలామంది మాట్లాడుతున్నారు. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీతిమంతులు అన్న అంశం మీద నేను మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చినాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుంది? ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ ఈ 3వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, నీతిమంతుడు లేరు, ఒక్కడును లేడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరి నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటారు. ఇదే రోమాపత్రికలో 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమనుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. మరి ఆదిలో చూసినట్లయితే మొట్టమొదటి మానవుడైన ఆదాము వలన సమస్త మానవాళికి ఆయన చేసిన పాపం వలన శాపం వచ్చింది. ఆ శాపం వలన సమస్త మనుషులు కూడా పాపులుగా మార్చబడ్డారు. అయితే రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి సమస్త మనుషుని నీతిమంతులుగా చేశారు. నీతిమంతులుగా ఎలా మార్చబడ్డారు? ప్రభువుకు మహిమ కలుగునుగాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నీతిమంతులుగా మార్చబడటానికి మనం ఏంటంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారు. అంటే ఆదాము యొక్క అవిధేయత వలన సమస్త మానవాళి అందరూ కూడా ఆ యొక్క పాపం వలన శాపం వచ్చింది. ఆదాముతో దేవుడు మాట్లాడి, ఆదామా, ఈ తోట పనులలో ఏదైనా వనములో దేవుడు ఏం చేశాడు? అనేక ఫలాలు సృష్టించి ఈ తోటలో ఏ ఫలమైన నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడులను తెలిసే ఇక్కడ ఒక వృక్ష ఫలం ఉంది, ఈ చెట్టు ఫలములో ఈ కాయలు తినొద్దన్నాడు. జీవవృక్ష ఫలాలు ఏ పండైతే తినొద్దని చెప్పారో, అయితే సాతాను మాటలు విని ఆదామవ్వలు ఆ పండు తిన్నారు. ఆ తిన్న దినమున మానవుని జీవితంలో శాపం వచ్చింది. ఈ శాపం వలన ప్రతి మనిషి కూడా ఏమైపోయారంటే, ప్రతి ఒక్క మనిషి పాపులుగా మార్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు వారి ద్వారా సిలువలో పాపాన్ని శాపాన్ని కొట్టివేసి ఆయన రక్తము వలన మన నీతిమంతులుగా మార్చారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో శ్రమ పొంది, సిలువలో హింస పొంది, సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరినీ కూడా ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించి నీతిమంతులుగా మార్చారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఒకప్పుడు మనందరం కూడా పాపులమే. యేసయ్య రక్తం వలన నీతిమంతులుగా మార్చబడ్డాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇక నీతిమంతులుగా మార్చబడ్డాం కనుక పదే పదే నేను పాపిని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఒక పరిశుద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గర నీ పాపములు అతిక్రమములు నువ్వు ఒప్పుకొనుట ద్వారా ఎప్పుడైతే ఈ పాపాలు ఒప్పుకున్నావో అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. చూడండి, రోమాపత్రికలో
10వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ వచనం చూద్దాం. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపించు పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చువాడు దానివల్ల జీవించరని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతగా చిన్న 9 చదివితే అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును అంటే ఇక్కడ ఇదంతా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావో, నమ్మిన నీవు నీ పాపాలు ఒప్పుకున్నావో, అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తములో నువ్వు కడగబడాలి. అప్పుడు నీవు మరి తప్పకుండా నీతిమంతుడిగా మార్చబడతావు. చూడండి, ఇదే రోమాపత్రికలో 5వ అధ్యాయంలో మనకేమని కనిపిస్తుందంటే, 5వ అధ్యాయం 9వ వచనములో చూడండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని రాయబడింది? యేసు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడుచున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, పూర్వకాలంలో ఒక మనిషి పాపం పోవాలంటే పాప పరిహారార్థం గొర్రెలను, ఎడ్లను, చూడండి కోడెలను, వీటిని వధించి వాటి రక్తము చిందించినప్పుడు ఆ రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడేవారు. అంటే ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో పాపానికి పరిహారముగా బలులు అర్పించేవాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అది అజ్ఞాన కాలం, మనిషికి ఏమాత్రము తెలియని కాలం. అయితే ఆ సమయంలో ఏం చేసేవారంటే జంతువులను బలిచ్చేవారు. వీరి పాపాలు చేయటం, పాపాన్ని పరిహారంగా పాపాన్ని పోవటానికి మనుష్యుడు ఏం చేసేవాడంటే ఆ పాపం పరిహారం చెల్లించడానికి ఈ జంతువులు బలిచ్చేవాడు. ఆ బలిచ్చినప్పుడు పాపం పోయేది, నేను పవిత్రుడు అనుకునే వ్యక్తి అనుకునేవాడు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు అన్నారు, ఈ యొక్క కోడెల రక్తము, లేకపోతే ఎద్దుల రక్తం, కోడెల రక్తం, గొర్రెల రక్తము మనిషిని పాపము తీసివేయలేదు. కానీ ఆ యొక్క ఈ జంతువులు బలి ఇవ్వటం వలన మనిషి యొక్క పాపాలు పరిహరించబడవు. కానీ నేనే సర్వమానవాళి కొరకు రక్తం చిందిస్తానని ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు రక్తం చిందించాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన రక్తం చిందించాడో ఆ రక్తం వలన అందరూ ఎలా మార్చాడంటే నీతిమంతులుగా మార్చేశారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అంటే మానవుడు అజ్ఞాన కాలంలో ఏం చేసేవాడంటే పాప ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పించేవాడు. యేసు ప్రభు వచ్చి సర్వమానవాళి కొరకు సిలువలో బలైపోయాడు. అంటే చూడండి, ఆ పరిశుద్ధ రక్తం, కోడెల రక్తమో గొర్రెల రక్తమో మనిషిని పాపాన్ని తీసివేయలేదు. కానీ పరిశుద్ధిని రక్తము చిందించాలని ఈ భూలోకంలో కల్మషము లేని ప్రభు, పాపము చేయని వ్యక్తి, పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన, ఎందుకంటే పురుష ప్రమేయము లేకుండా స్త్రీ గర్భమును జన్మించి లోకానికి వచ్చి సర్వమానవాళికి రక్షణ ఇచ్చారు. ప్రభుకు మహిమ. ఆయన రక్తము కల్మషము లేనిది, ఆయన రక్తము అపవిత్రత లేనిది, ఆయన రక్తము పరిశుద్ధ రక్తం. కాబట్టి ఆయన రక్తము వలన మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా మార్చారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన రక్తములో కడగబడ్డారో వారందరినీ పరిశుద్ధులుగా ప్రభు చేశారు. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి, అదే రోమాపత్రికలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ 5వ అధ్యాయం చూసినట్లయితే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎలాగా నీతిమంతులుగా మార్చబడాలంటే ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో, పాపాలు ఒప్పుకున్నప్పుడు మనము నీతిమంతులమని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన రక్తములో
కడగబడినప్పుడు నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఇక్కడ విశ్వాసముతో ఆయన వెంబడించినప్పుడు నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ప్రియ సోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉండాలంటే ప్రభు సన్నిధిలో ప్రభు రక్తములో కడగబడినప్పుడు మాత్రమే నీతిమంతుడిగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇప్పుడు మన పాపాలు ఆయన కొట్టివేశాడు, మన పాపాలు తుడిచివేశాడు, మన పాపాలు ఎత్తివేశాడు. కాబట్టి ఈ రోజు నుండి ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో ఆయన రక్తం చిందించి నీ కొరకు మరణించాడు, నీ పాపాలు కొట్టివేయబడ్డాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. క్షమాపణ దొరికింది నీకు. దేవునికే మహిమ. మన దేవుడు సజీవుడైన దేవుడు అండి, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఎవరు కూడా ఉగ్రత పాలవ్వాలని కోరుకునే వ్యక్తి కాదు. ఎవరు నరకానికి వెళ్ళుటకు ఆయనకి ఇష్టం లేదు. కనుక ప్రతి వ్యక్తి మార్పు చెందాలని, ప్రతి వ్యక్తి రక్షణ పొందాలని, ప్రతి వ్యక్తి నీతిమంతులుగా ఉండాలన్నది ఆయన ఉద్దేశమైనది, ఆయన కోరిక అయినది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడి ఉగ్రత నుండి నువ్వు తప్పించబడ్డావు, అనగా నరకము నుండి తప్పించబడ్డావు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ఇంకా మన ఈ రోమా పత్రికలోనే ఏమని ఇవన్నీ చోట్ల ఆయన మరి నీతిమంతులుగా ఎలా మార్చబడ్డారో ఇవన్నీ మనకు రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనంలో కూడా అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడతామని ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయంలో 25వ వచనంలో మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆమేన్. చూడండి, మన దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. ప్రభువుకు మహిమ. హల్లెలూయా. చాలామంది దేవుని వాక్యానుసారంగా నడవక, దేవుని ఆజ్ఞలను అనుసరించక ఇంకా పాపములోని శాపములోని జీవిస్తున్నారు. ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు మనకు నీతి కలుగుతుందని ఒక వాక్యములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే కీర్తనాకారుడు మరి ఏమని రాస్తున్నారో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ యొక్క నీతి ఎలా కలుగుతుంది, నీతిమంతులు ఎవరు ఆయన చేశారో అవన్నీ కూడా ఈ కీర్తనలో మనకు రాయబడుతుంది. కీర్తన 37వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మరి నీతిమంతులు ఎవరు, నీతిమంతులకి ఏం కలుగుతున్నది అని కూడా ఇక్కడ 37వ కీర్తన 21వ వచనంలో చూద్దాం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకొందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇత్తరు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీతిమంతులు అని ఎవరిని అంటారు? నీతిమంతులకు ఎలా చేస్తే నేర్చుకుంటున్నాం. నీతిమంతులు ఇక్కడ ఏమని రాయబడింది? దాక్షిణ్యము కలిగి ధర్మం ఇత్తరు. అంటే బుద్ధిహీనులు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందరు అన్నది. మరి నీతిమంతులు వారి గురించి ఏమని రాయబడింది? దాక్షిణ్యము కలిగి ధర్మం ఇత్తరు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా అక్కడ చూసినట్లయితే ప్రభు నీతిమంతుల గురించి అంటారు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని, దాహానికి నీళ్ళు ఇచ్చారు, అలాగే పరదేశినేంటి నన్ను చేర్చుకున్నారు, అలాగే మరి దిగంబరినైటి నాకు బట్టలు ఇచ్చిరి అని ప్రభు చెప్తున్నారు నీతిమంతుల గురించి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నేను ప్రతి ఒక్కరు నీతిమంతులు ఉండాలనేదే దేవుని ఉద్దేశమైనది. మరి నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా నీవు జీవిస్తున్నావా? నీతిమంతులుగా నీవు ఉంటే దేవుని రాజ్యములో నువ్వు తేజ నిలుతావని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులు దేవుని రాజ్యములో వాళ్ళు ఉంటారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే నీవు నీతిమంతులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. సామెతలు 11:28 ఏముంది? నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారని. ప్రభువుకు మహిమ. అంటే నీవు అభివృద్ధిలోకి రావాలి, నువ్వు వృద్ధి పొందాలి. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు అభివృద్ధిలోకి నువ్వు వస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నీతిమంతుడిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని దేవుని వాక్యంలో ఉంది. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు నువ్వు ప్రభు రాజ్యంలో ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మత్తయి సువార్త 25:46 వచనంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనకు కనిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా.
చూడండి అక్కడ ఏమనుంది, మీరు నిశ్చయముగా చెప్పుచున్న వారితో అనును వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నీతిమంతులు నిత్య జీవానికి పోవుదురు అని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీతిమంతుడిగా మార్చబడాలంటే ఆయన రక్తములో శుద్ధీకరించబడాలి. నీతిమంతులుగా మార్చబడాలంటే పాపములు ఒప్పుకోవాలని, నీతిమంతులుగా మార్చబడాలంటే ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలని ఇప్పటి వరకు మనం విని ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి నీతిమంతులుగాని బైబిల్లో కొంతమంది పిలువబడ్డారు. ఎందుకంటే వారు దేవుని వాక్యానుసారం నడిచి దేవుని మాటలు విని ధర్మశాస్త్రానికి లోబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కూడా నీతిమంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే దావీదు అంటాడు, నేను చిన్నవాడి నుండి పెద్దవాడు ఇప్పటి వరకు చూస్తున్నాను, నీతిమంతులు భిక్షమెత్తుకున్నటైనను వారు ఎడవబడుటని నేను చూచి ఉండలేదంటున్నాడు. అవును, నీతిమంతుని బిడ్డలను కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. వారు ఎప్పుడు కూడా ఎడవబడరు. నీతిమంతులు దేవుడు విడిచిపెట్టాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీతిమంతుల పిల్లలు వారు ఎప్పుడు కూడా పై చేయ ఉంటుంది వారికి. వారు విడవబడరు, వారి భిక్షమెత్తరు అని వాక్యంలో ఉన్నది. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ నీతిమంతుల గురించి, నీతిమంతులు మొరపెట్టి ఆలకిస్తానన్నాడు. 34వ కీర్తనలో 17 వచనం ఏమనుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రభువుకు మహిమ. నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఏమంటున్నారు, వారి ప్రార్థన ఆలకిస్తా, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. అదే కీర్తనలో 34వ కీర్తన 19వ వచనములో, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి కూడా వారిని విడిపిస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను సమస్యల్లో నుండి, శ్రమల్లో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు అయినాడు. ఆమేన్. హల్లెలూయా. 37వ కీర్తన 25వ వచనం చదువుదాం. ఇక్కడ ఏమనుంది, నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు ఎడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఎవరు చెప్తున్నారు? దావీదు అంటున్నాడు, నేను చిన్నతనం నుండి చూస్తున్నా, ఇప్పటి వరకు వృద్ధాప్యంలో కూడా చూస్తున్నా, నీతిమంతులు ఎడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూచి ఉండలేదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీతిమంతుడిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశమైనది. ఈరోజు యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని యేసు దేవుడను నమ్మితే, నీ హృదయంలో ఆయన్ని విశ్వసించినప్పుడు, పాపములు ఒప్పుకున్నప్పుడు నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీతిమంతుడిగా మార్చబడాలంటే ఆయన రక్తములో మనం కడగబడాలని, యేసు ప్రభువుని దేవుడిగా ఒప్పుకోవాలని, ఆయన ధర్మశాస్త్రానుసారం నడిచి ఉండాలని మనము నేర్చుకున్నాం. ఇంకా నీతిమంతులు వర్ధిల్లుతారని, నీతిమంతులు దయాళులు అప్పిచ్చేలాగా చేస్తారని అనేకమైన మాటలు మనం విన్నాను కనుక నీతిమంతులు నిత్య రాజ్యానికి వారసులుగా ప్రభు చేస్తారని మాట్లాడే. కాబట్టి ప్రియ సోదరుడా, సహోదరి, నీవు నీతిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు వాక్యం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, నీవు ప్రతి ఒక్కరు నీతిమంతులు ఉండాలన్నది దేవుని ఉద్దేశమైనది. నోవాహు దినాలలో దేవుడు అనేక రకాలుగా మాట్లాడి నోవాహుతో మాట్లాడించారు. నోవాహు చెప్పారు, అన్నలారా, అక్కలారా, చెల్లిలారా, వినండి, ఉగ్రత రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, మార్పు చెందండి, ప్రభు దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో రండి అని ఎన్ని రకాలు చెప్పినా ప్రజలు హేళనగా నవ్వుకున్నారు. మరి నోవాహును కించపరిచారు, అవమానపరిచారు, అపహాస్యం చేశారు. రానే వచ్చింది జలప్రళయం. అందరూ కూడా జలప్రళయం నశించిపోయారు. కాబట్టి నీతిమంతుడైన నోవాహు తన కుటుంబం మాత్రమే అందులో బ్రతకగలిగారు. సోదరుడా, సహోదరి, అనేక ఉగ్రత, అనేక మనకు ఇప్పుడు వస్తున్నాయి ప్రళయాల్లాగా అనేకమైన చూసారుగా. ఇప్పుడు రకరకాల వైరస్లు ప్రజలను బెంబేలెత్తుతున్నాయి. ఇంకా రకరకాలు వస్తున్నాయి. ఈ మధ్య కరోనా రకరకాలుగా ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తుంది. మరి అది పోయింది, ఇప్పుడు కొత్తది వస్తుంది, డెల్టా ప్లస్ అట. ఎన్నో రకాలుగా ఇవి వస్తూనే ఉంటాయి. ఈ వైరస్లు, ఉగ్రతలు ఎన్నొచ్చినా దేవుడు నీతిమంతులు ఉగ్రత నుండి తప్పిస్తానంటున్నాడు. కనుక ప్రభు త్వరగా రాబోతున్నారు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు యొక్క రక్తములో కడగబడి ప్రభుని ఎంబడిస్తూ ప్రభు బిడ్డలుగా జీవించినప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు.
ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇక ఆలస్యం ఎందుకు? ప్రభుని వెంబడిస్తావా? ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుతో సహవాసం చేయి. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను బలపరచును గాక. ఈ వర్తమానం ద్వారా ప్రభు నిన్ను దీవించును గాక. ఈ వర్తమానం ద్వారా ప్రభు నిన్ను నీతిమంతులుగా చేయును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగలిగిన దేవానికి స్తోత్రములు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన విధానములకై నీకు స్తోత్రములయ్యా. నీ రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేసేవి నమ్ముచున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక ఆలస్యం ఎందుకు? వర్తమానం విన్నావు కదా. తప్పకుండా ఈ వర్తమానం నీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగా బెల్ బటన్ నొక్కితే తప్పకుండా మీకు మేము ఇచ్చే ప్రతి నోటిఫికేషన్, మేము అందించే వర్తమానాలు మీకు వస్తాయి. దీని ద్వారా ప్రభువుని మీరు మహిమపరచవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా నన్ను సంప్రదించండి. మీ కొరకు ఎనీ టైం, ఏ సమయమైనా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, అలాగే మీకు జవాబిస్తాను. ఒకవేళ బిజీగా ఉంటే కొన్ని సమయాలు ఫోన్ తీయపోతే తర్వాత మళ్ళా ప్రయత్నించండి. మరి నేను కూడా మిస్డ్ కాల్ ఉంటే చూసి మళ్ళీ మీకు చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, లంబాడిపేట, రాములి వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.